ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా గురువారం గుమ్మలక్ష్మీపురంలో పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖద్వారం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎన్నికల హామీలకు సంబంధించిన కరపత్రాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. తల్లికి వందనం పథకం, ఉచిత బస్సు ప్రయాణం, ఉద్యోగాల కల్పన వంటి హామీలు నెరవేరలేదని పేర్కొన్నారు. డిఎస్సి పేపర్ లీక్ ఘటనపై ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని, ప్రస్తుతం వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పాటయ్యి 2 ఏళ్లు పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి 2 ఏళ్లు, ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు, ప్రజలు మోసపోయి 2 ఏళ్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి 2 ఏళ్లు అని ఎందుకు అంటున్నామంటే, వెన్నుపోటు అంటే నమ్మించి మోసం చేయడం. వెన్నుపోటు అంటే నమ్మించి మోసం చేయడం. ఎలక్షన్కి ముందు కూటమిలో ఉన్నటువంటి పెద్దలు, కూటమిలో ఉన్నటువంటి అందరి నాయకులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికల ముందు ఎన్నో హామీలను చెప్పి, ఎన్నో అబద్ధాలను చెప్పి, ఎన్నో మాయమాటలు చెప్పి మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, దగా చేసినటువంటి ప్రభుత్వం, వెన్నుపోటు పొడిచినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే నమ్మించి మోసం చేయడం కదా వెన్నుపోటు అంటే. వీళ్ళు నమ్మించి మోసం సూపర్ 6 అని చెప్పారు, బాబు షూరిటీ అన్నారు, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. బాబు షూరిటీ ఈరోజు మోసం గ్యారంటీగా మారింది. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి ఇస్తాము, నెలకి 1500 రూపాయలు ఇస్తాము, 18 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయసు వరకు కూడా మహిళలందరికీ 1500 రూపాయలు ఇస్తాము. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, అంటే 2 సంవత్సరాలకి 36,000 రూపాయలు ఈరోజు మహిళలకి ఈ ప్రభుత్వం బాకీ ఉంది. ఎలక్షన్ ముందు ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పారా లేదా? నమ్మించారా లేదా? ఈరోజు ఆ మాట నిలబెట్టుకోకుండా మహిళల్ని మోసం చేసినటువంటి దగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా